ఇట్స్ అఫీషియల్ తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా రేపు విడుదలవుతోంది. 58 పేర్లతో తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేస్తోందని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఈ సాయంత్రం ప్రకటించారు. మిగిలిన పేర్లను మరో 2 రోజుల్లో ప్రకటిస్తామని ఆయన ఢిల్లీలో చెప్పారు. మిగతా సీట్లలో సర్దుబాట్ల కోసం వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని మురళీధరన్ చెప్పారు. నిన్న సగం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశామని పీసీసీ చీఫ్ రేవంత్ ఢిల్లీలో చెప్పారు. 1-2 రోజుల్లో మిగతావి కూడా పూర్తి చేస్తామన్నారు. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటన షెడ్యూల్ రేపు ఖరారవుతుందని రేవంత్ రెడ్డి వివరించారు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఢిల్లీ నుండి పిలుపొస్తే అధిష్టానం పెద్దలను కలిశానన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. గతంలో పాలేరు నుంచి పోటీ చేశానని, ఈసారి పార్టీ చాయిస్ అని తుమ్మల వివరించారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 16న జనగామ సభలో బీఆర్ఎస్ లో చేరమని కోరామన్నారు. రేపు సీఎం కేసీఆర్ ను కలవాలని ఆహ్వానించినట్లుగా కేటీఆర్ వివరించారు. పొన్నాల పట్ల కాంగ్రెస్ తీరు బాధాకరమని, పొన్నాలను రేవంత్ తోలనాడటం దారుణమని కేటీఆర్ విమర్శించారు. కేటీఆర్ తనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని పొన్నాల తెలిపారు. రేపు కేసీఆర్ తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానన్నారు. రేవంత్ లాంటి నేతలు కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఐకమత్యమే పార్టీ బలం, ఈ విషయం రేవంత్ మరిచారని పొన్నాలన్నారు. పూటకో పార్టీ మారిన చరిత్ర రేవంత్ అని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి. రేవంత్ ను పీసీసీ చీఫ్ చేశాక కాంగ్రెస్ పని అయిపోయిందని విమర్శించారు. ఇక బీసీలంటే లెక్కలేని విధంగా బలహీన వర్గాలను అవమానించేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ లింగయ్య యాదవ్. కేటీఆర్ ను సీఎం చేయటమే కేసీఆర్ లక్ష్యం అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల్లో కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారని అన్నారు. తెలంగాణలో 11 ప్రాజెక్టులకు నిధులిచ్చామని తెలిపారు. గోదావరి కృష్ణా అనుసంధానానికి కేసీఆర్ ఇష్టపడటం లేదన్నారు. కేసీఆర్ వల్లే కృష్ణా ట్రిబ్యునల్ ఆలస్యమైందన్నారు. తమ పార్టీ మేనిఫెస్టో బయటకొస్తే ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతుంది అన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. ప్రజలే ఆ పార్టీకి ఎన్నికల్లో దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారని కామెంట్ చేశారు. దగ్గరుండి ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు ఆయన. రైతాంగాన్ని కేసీఆర్ మోసం చేశారన్నారు ఎంపీ బండి సంజయ్. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టారని చెప్పారు. ఏపీ సీఎంతో కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేశారన్నారు. ఎన్నికల తర్వాత రైతు బంధు ఆపేస్తారని కేసీఆర్ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దన్నారు బండి సంజయ్. ఆంధ్రాకు సంబంధించి చంద్రబాబుకు జైల్లో ఏసీ సదుపాయానికి గ్రీన్ సిగ్నల్. కానీ చంద్రబాబు డ్రామాలాడుతున్నారంటూ మంత్రుల కౌంటర్. ఇక రేపు టీడీపీ మరో నిరసన, అటు తెలుగు తమ్ముళ్లపై ఉండవల్లి ఫైర్. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఆంధ్ర టుడేలో చూద్దాం. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ అంశంపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని ఆయన తరపు న్యాయవాది లూద్రా వాదించారు. డాక్టర్ల నివేదికను ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ధర్మాసనం ఏసీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. అంతకుముందు చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన చల్లని వాతావరణంలో ఉండాలని సూచించారు. డీహైడ్రేషన్ తగ్గడానికి చల్లని వాతావరణం అవసరమన్నారు. స్కిల్స్ క్యాంపై సీబీఐ దర్యాప్తును తాను కోరుతూ పిటిషన్ వేయటం తప్ప అంటూ సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ నిలదీశారు. టీడీపీ మాజీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీబీఐ కోసం అడిగితే తాను వైసీపీకి అనుకూలంగా మారానని అంటారా అంటూ నిలదీశారు. 17A చంద్రబాబుకి ఇప్పుడు వర్తిస్తే రేపు అది జగన్ కి కూడా వర్తిస్తుంది అన్నారు. తప్పుడు కేసులతో చంద్రబాబును రిమాండ్కు పంపారన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 30 ఏళ్లుగా చంద్రబాబు చర్మ వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. ఇక జైళ్ల శాఖ డీఐజీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప. చంద్రబాబును జైల్లో పెట్టి హింసిస్తున్నారని అన్నారు ఆయన. స్కిల్ స్కామ్ లో తప్పు చేశారు కాబట్టే చంద్రబాబును కోర్టు రిమాండ్ లో ఉంచిందన్నారు మంత్రి బొత్స. బాబుకు ఆరోగ్యం బాగోలేదని కొత్త డ్రామా ఆడుతున్నారని చెప్పారు. మరోవైపు చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబం నుండే హాని ఉండొచ్చు అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపు మరో కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. న్యాయానికి సంకెళ్లు పేరుతో రేపు రాత్రి 7 గంటల నుండి 5 నిమిషాల వరకు నిరసన చేపడతారు. చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలపాలని టీడీపీ ప్రకటించింది. ఎంసెట్ 3వ విడత కౌన్సిలింగ్ వెంటనే చేపట్టాలని సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. ఎంసెట్ 3వ విడత కౌన్సిలింగ్ రద్దు చేయడంతో వేలాది మంది విద్యార్థులు ఆందోళనలో ఉన్నారన్నారు. 3వ విడత కౌన్సిలింగ్ రద్దు చేయడం అన్యాయమని లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు.
ఏపీలో మద్యం తయారీదారులు ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. మద్యం తయారీదారుల పేర్లు బయటపెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. అమిత్ షాతో లోకేష్ భేటీపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందిస్తూ లోకేష్ కు అపాయింట్మెంట్ ఎవరిచ్చారు అనేది అప్రస్తుతం అన్నారు. విశాఖలో వైసీపీ గృహ సారథుల సమీక్ష నిర్వహించారు. పెంచిన పెన్షన్ ను జనవరి 1 నుండి అమలు చేస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. పెన్షన్ 3,000కు పెంచి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. 10 రోజులు అదొక పండుగలా జరగాలి అన్నారు వైవి సుబ్బారెడ్డి. అంతకుముందు ప్రవల్లిక ఆత్మహత్యపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రవల్లిక మృతికి నిరసనగా చిక్కడపల్లిలో ధర్నా చేపట్టిన విద్యార్థుల్ని రెచ్చగొట్టేలా ప్రసంగించారు నేతలు. విద్యార్థులు నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అని పీసీసీ చీఫ్ రేవంత్. తెలంగాణలో పేపర్ లీక్ బాధితులకు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. పరీక్షల వాయిదాతో యువత ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పైన సభ్యులపైన ఎలాంటి చర్యలు లేవన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల కంటే బీఆర్ఎస్ నేతలకు తమ పదవులపైనే ఎక్కువ ఆందోళన ఉంది అన్నారు లక్ష్మణ్. ఈ నెల 18న కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే రేఖానాయక్ వెళుతున్నారు. ఇప్పటికే ఆమె గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరికపై జన్నారంలో కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారు రేఖానాయక్. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ బీఆర్ఎస్ లో అసంతృప్తి ముదురుతోంది. వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో ఎమ్మెల్యే అబ్రహాం వర్గం నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థిని మారిచ్చితే అబ్రహాంను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటామని తీర్మానించారు నేతలు. మరోవైపు ముథోల్ బీఆర్ఎస్ టికెట్ విఠల్ రెడ్డికి ఇవ్వద్దు అంటూ అసమ్మతి వర్గం ఆందోళనకు దిగింది. అభ్యర్థిని మార్చకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం అంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. వారిని బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారత్ మాతాకి జై, వందే మాతరం అనని వారికి మన దేశంలో స్థానం లేదు అంటూ కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ జిందాబాద్ అనేవారు దేశం విడిచి వెళ్లొచ్చన్నారు. అలాంటి వారు ఇక్కడ ఉండేందుకు అంగీకరించడం కుదరదన్నారు. వీకెండ్ హంగామాలో పాక్ పై భారత్ జయభేరి. దసరా ఉత్సవాల ముందు దేశానికి ఇదొక పండుగ. ఇక ఒలింపిక్స్ కూడా నిర్వహిస్తామని ప్రధాని మోదీ ఆకాంక్ష. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. పాక్ పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. టీమిండియా 30.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ 86 పరుగులు, శ్రేయాస్ 53 పరుగులు చేశారు. ఈ అమోఘమైన విజయంతో యావత్ దేశం పండుగ చేసుకుంటోంది. వీధుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. ఒక దశలో 2 వికెట్లకు 155 పరుగుల దగ్గరున్న పాకిస్తాన్ మరో 36 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. బాబర్ 50 పరుగులు, రిజ్వాన్ 49 పరుగులు చేశారు. టీమిండియా తరపున కుల్దీప్, పాండ్యా, బుమ్రా, సిరాజ్, జడేజా 2 వికెట్ల చొప్పున తీసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ ని కుప్పకూల్చారు. దేశంలో ఒలింపిక్స్ నిర్వహించాలని భారత్ ఉత్సుకతగా ఉంది అన్నారు ప్రధాని మోదీ. 2036లో ఒలింపిక్స్ పోటీలు నిర్వహించడానికి భారత్ ఏ అవకాశాన్ని వదులుకోదని చెప్పారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల కల అని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సమావేశంలో చెప్పారు. ఏషియా గేమ్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ దేశాన్ని చూస్తే గర్వంగా ఉంది అని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాష్ చెప్పారు. ఒలింపిక్స్ క్రీడల్లోనూ భారత్ ఇదే జోరు కొనసాగించాలని యావత్ ప్రపంచం ఆతృతగా ఎదురు చూస్తోందని ఇదే సమావేశంలో చెప్పారు ఆయన. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్ట రూపం దాల్చింది కానీ దాని అమలుపై సందేహాలున్నాయని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ రిజర్వేషన్ల అమలు కోసం పోరాటం చేస్తామన్నారు. చెన్నైలో డీఎంకే నిర్వహించిన ఇండియా కూటమి మహిళా నేతల సమావేశంలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలన్నారు ప్రియాంక గాంధీ. హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. తమ హక్కుల కోసం రాజీ పడేందుకు మహిళలు సిద్ధంగా లేరన్నారు. మహిళలు ఓటు బ్యాంక్గా మాత్రమే మిగిలిపోవద్దని, రాజకీయ అధికారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రియాంక. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ బూటకపు హామీలిస్తోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి ఉంది అని విమర్శించారు ఆయన. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. రాజస్థాన్ మంత్రి జాహిదా ఖాన్ కు టికెట్ ఇవ్వకూడదంటూ కాంగ్రెస్ లోని ముస్లిం కార్యకర్తలు ఏకంగా ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. కమాన్ నుండి ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాహిదా ఖాన్ పై అవినీతి ఆరోపణలున్నాయని, అసలు ఆమె రాజస్థానీ కాదని, హర్యానా అని ప్రత్యర్థి వర్గం విమర్శించింది. రాజస్థాన్ బీజేపీలో అసంతృప్తి రగులుతోంది. టికెట్లు దక్కని వసుంధర రాజే వర్గం పోటీకి దిగాలని భావిస్తోంది. రాజ్పాల్ సింగ్ షెకావత్, వికాస్ చౌదరి, రాజేంద్ర గుజ్జర్, అనితా గుజ్జర్ వంటి నేతలు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. లేకపోతే పార్టీ మారాలి అని ప్లాన్ వేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు. ఇక తిరుమలలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసిన టీటీడీ. మరోవైపు బాసర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. ఇలాంటి టాప్ 9 వార్తలు దసరా ఉత్సవాలు చూద్దాం. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. మాడవీధుల్లో స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక రేపటి నుండి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం బంగారు తిరుచి ఉత్సవం నిర్వహిస్తారు. వరంగల్లో బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను పురస్కరించుకుని మహిళలు తీరొక్క రంగు పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. 1000 స్తంభాల గుడి ఆవరణలో బతుకమ్మ వేడుకల్లో భారీ ఎత్తున పాల్గొన్నారు మహిళలు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఇవాటి నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 9 రోజులు 9 రూపాల్లో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 18న మూల నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు పోటెత్తనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో మహిళలు బతుకమ్మ పాటలతో సందడి చేస్తున్నారు. రకరకాల రంగురంగుల పూలతో అలంకరించి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు మహిళలు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలంతా ఒక్కచోట చేరి వాడవాడలా ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ ఆడారు మహిళలు. దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. బెజవాడ దుర్గమ్మ గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపటి నుండి 9 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు జరగనున్నాయి. మూలా నక్షత్రం రోజు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. కొండరాళ్లు పడటంతో క్యూలైన్స్ లో మార్పులు చేశామన్నారు. బెంగాల్లో దుర్గా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కోల్కతాలో ఉత్సవాలను ప్రారంభించారు సీఎం మమతా బెనర్జీ. గుజరాతీలు శరన్నవరాత్రుల్లో సంప్రదాయ గర్భా నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాల కోసం ప్రధాని మోదీ స్వయంగా ఓ పాట రాశారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది మ్యూజికల్ వీడియో ఆల్బమ్ గా విడుదలైంది. కార్యక్రమం ఏదైనా సరే మంత్రి రోజా డాన్స్ చేస్తే అది హైలైట్ అవుతుంది. గుంటూరులో శిల్పారామాన్ని ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా చిన్నారులు నృత్యం చేస్తుండగా ఆమె కూడా స్టెప్స్ వేశారు. దీంతో ప్రోగ్రామ్ కే హైలైట్ గా మారారు. అమరావతి అసైన్డ్ భూముల కేసులో ట్విస్ట్ ఎదురైంది. అమరావతి అసైన్డ్ భూముల కేసును మళ్లీ ఓపెన్ చేస్తూ హైకోర్టులో సిఐడి 2 పిటిషన్లు దాఖలు చేసింది. మాజీ మంత్రి నారాయణ మరదలు కృష్ణప్రియ అందజేసిన వీడియో, ఆడియోల ఆధారంగా సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసుపై విచారించిన హైకోర్టు ఈ నెల 16కు తీర్పు వాయిదా వేసింది. దాండియా ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వాహకులకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. దసరా నవరాత్రుల సందర్భంగా దాండియా ఉత్సవాలకు ఇతర మతస్థులను అనుమతించొద్దు అన్నారు. ఆధార్ కార్డు చెక్ చేసి హిందువు పేరు ఉంటేనే అనుమతి ఇవ్వాలన్నారు. లవ్ జిహాదీ పేరుతో హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. చాలా కాలం తర్వాత చెన్నైకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి అపూర్వ స్వాగతం లభించింది. ఇండియా కూటమి మహిళా నేతల సమావేశానికి చెన్నై ముస్తాబైంది. తమిళనాడు కాంగ్రెస్ నేతలతో సోనియా గాంధీ సమావేశమయ్యారు. తమిళనాడు, మహారాష్ట్ర రెండూ కూడా కనిపించని ఢిల్లీ అధికారంతో పోరాటం చేస్తున్నాయని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. అయితే సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా మన హక్కులు పోరాడాలంటూ చెన్నై డీఎంకే మీటింగ్లో ఆమె పిలుపునిచ్చారు. పీసీసీ స్క్రీనింగ్ కమిటీకి జిల్లాల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. ఫీడ్బ్యాక్ పైనే అంతా ఆధారపడి ఉంటుంది అన్నారు. ఒకవేళ ఎవరైనా ఏ ఎమ్మెల్యేపై అయినా ఫిర్యాదు వస్తే స్వయంగా వారి నియోజకవర్గానికి వెళ్లి సర్వే చేస్తామన్నారు. జోగులాంబ శక్తిపీఠం శ్రీ ఛత్రపతి శివాజీ మహారథయాత్ర కూకట్పల్లిలో జరిగింది. పిఎన్ఎం హై స్కూల్ నుండి బయలుదేరి కేపీహెచ్పీ కాలనీలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు యోగేష్ ప్రభు, కార్యదర్శి మణి భూపాల్ పాల్గొన్నారు. పాలస్తీనా కోసం వేల కొద్ది గళాలు ఘోషిస్తున్నాయి. మన దేశం కోసం పాలస్తీనా ప్రజలు నినదిస్తున్నారు. కోల్కతాలో జమాతే హింద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. గాజాలో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తీరును నిరసిస్తూ ప్రదర్శన చేపట్టారు. లదాఖ్లో భారత సైనిక ఆయుధాలు, పరికరాల రిపేర్ కోసం ఒక కేంద్రాన్ని నిర్మించారు. ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ కోసం ఎల్ఎన్టీ సహకారంతో ఏర్పాటు చేశారు. న్యోమాలోని స్నో లెపర్డ్ బ్రిగేడ్ కు అందుబాటులో ఉండేలా ఈ రిపేర్ సెంటర్ నెలకొల్పారు. ఎముకలు కొరికే మంచు కొండల్లో ప్రాజెక్టు యంత్రశక్తి కింద ఈ కేంద్రాన్ని నిర్మించారు. హమాస్ మిలిటెంట్ సంస్థ దాడుల పేరుతో రాక్షస క్రీడ ఆడిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఉద్దేశపూర్వకంగా హమాస్ తమ దేశంలో ఎలిమెంటరీ పాఠశాలను టార్గెట్ చేసిందంటూ ఇజ్రాయెల్ కొన్ని మ్యాప్లను కూడా చూపించింది.
గ్రౌండ్ ఆపరేషన్ కన్నా ముందే ఇజ్రాయెల్ ముందడుగు వేసింది. 2 హమాస్ కమాండర్లను చంపేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. గత వారం తమ దేశం మీదకి చేపట్టిన మెరుపు దాడుల్లో వీరిద్దరూ కీలకమని ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతోంది. అమెరికన్లు సహా ఇతర విదేశీయులు గాజా నుండి సురక్షితంగా బయటపడటానికి ఒక ఒప్పందం కుదిరింది. ఈ విదేశీయులు వెళ్లటానికి రఫా క్రాసింగ్ ను తెరవటంపై అమెరికా, ఇజ్రాయెల్, ఈజిప్ట్ మధ్య అంగీకారం కుదిరింది. ఖతార్తో కూడా అమెరికా చర్చలు జరిపింది. ఇజ్రాయెల్ నుంచి పలు దేశాల పౌరుల తరలింపు జోరుగా సాగుతోంది. ఒకవైపు ఆపరేషన్ అజయ్ అంటూ భారత్ తమ పౌరులను తరలిస్తోంటే అమెరికాతో